నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే లవ్ జిహాద్ అని చెప్పి చాలా పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు ఆ మ్యారేజ్ని. అలాగే క్రిస్టియన్ అబ్బాయి హిందూ అమ్మాయి లవ్ చేసుకుంటే కన్వర్షన్ మాఫియా అని చెప్పి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి ఒక కాన్సెప్ట్తో లవ్ స్టోరీ తీయాలి అంటే అది ఆ డైరెక్టర్ పెద్ద ధైర్యం చేశాడు అని చెప్పి ఈరోజు మనం చెప్పాలి. అలాంటిది 45 years బ్యాక్ ఒక బ్రాహ్మణ అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయి మధ్య ప్రేమ కథను ఒక సినిమాగా తీస్తే జనం ఆ సినిమాను చాలా పెద్ద హిట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు. ఆ సినిమా పేరు సీతాకోకచిలుక. ఆ సినిమా తీసింది డైరెక్టర్ భారతీరాజా. సినిమా అనే రంగుల ప్రపంచం స్టూడియో గోడల్ని దాటి బయటకు వస్తున్న టైంలో సినిమాను డైరెక్ట్గా పల్లెబాట పట్టించిన వ్యక్తి డైరెక్టర్ భారతీరాజా. ఆయన ఫిలిమ్స్ లాగే డైరెక్టర్గా ఆయన జర్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్, ఎంతో మందికి ఇన్స్పైరింగ్. 84 ఏళ్ల వయసులో అనారోగ్యంతో డైరెక్టర్ భారతీరాజా చనిపోయారు. ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి ఒక నివాళిలాగా నేను ఈ వీడియోను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి వెళ్తుంది. 1977లో కోలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అప్పటిదాకా స్టూడియోలకు మాత్రమే పరిమితమైన సినిమా, అంటే ఇండోర్లోనే షూట్ చేసే సినిమాలని అవుట్డోర్కి వెళ్ళి షూట్ చేయడం మొదలుపెట్టారు. తన ఫస్ట్ సినిమాను పూర్తిగా పల్లెల్లోనే షూట్ చేసి రిలీజ్ చేశారు డైరెక్టర్ భారతీరాజా. ఆ మూవీ పేరు 16 వయదినిలే, అంటే 16 ఏళ్ల వయసు. ఈ మూవీని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NFDC హెల్ప్తో బ్లాక్ అండ్ వైట్ మూవీగా తీయాలి అని చెప్పి భారతీరాజా అనుకున్నారంట. కానీ NFDC లాస్ట్ మినిట్లో ఈ సినిమాను రిజెక్ట్ చేసిందంట. అయితే భారతీరాజా ఆగిపోలేదు, వేరే నిర్మాతల ద్వారా ఫైనల్గా దీన్ని తను అనుకున్న విధంగా కలర్లో తీయగలిగారు. కమల్ హాసన్ అప్పటికే పెద్ద స్టారు, ఆయనకి 29,000 రెమ్యునరేషన్, శ్రీదేవికి 9,000 రెమ్యునరేషన్, రజనీకాంత్ అప్పటికి న్యూ కమరు, ఆయనకు 3,000 రెమ్యునరేషన్. కానీ ఆయన చేతికి ఇచ్చింది మాత్రం 2,500 అంట. ఇలాంటి స్టార్స్ని పెట్టారు. ముగ్గురు గ్రేట్ యాక్టర్స్ కెరియర్లో ఈ సినిమా ఒక క్లాసిక్గా మిగిలిపోయింది. తెలుగులో 16 ఏళ్ల వయసుగా దీన్నే రీమేక్ చేశారు. 2 భాషల్లో శ్రీదేవి క్రేజ్ని పెంచిన మూవీ ఇది. హిందీలో మాత్రం ఇది ఫ్లాప్ అయింది. అంటే భారతీరాజా ఫస్టే తీసిన సినిమా ఒక పాన్ ఇండియా లెవెల్లో తీశారు అని చెప్పాలి. తన టేకింగ్తో మేకింగ్తో ఫస్ట్ సినిమాతోనే తన మీద అంచనాలు పెంచేశారు భారతీరాజా. 16 ఏళ్ల వయసు తర్వాత భారతీరాజా తీసిన మూవీ కిలక్కి పోగుం రైల్. ఈ సినిమాతో హీరోయిన్ రాధికను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. తెలుగు నటుడు సుధాకర్ ఇందులో హీరో. ఇది సెన్సేషనల్ హిట్. తెలుగులో ఈ సినిమా పేరు తూర్పు వెళ్లే రైలు. చాలా మందికి ఫేవరెట్ మూవీ ఇది. మొదటి 2 సినిమాలు సెన్సేషనల్ హిట్స్ అవ్వడంతో భారతీరాజా ఇంకా కెరియర్లో ఎక్కడా కూడా ఆగే అవసరమే రాలేదు. తమిళంలో ఆయన తీసిన చాలా మూవీస్ తెలుగులో డబ్ అయ్యాయి, కొన్ని రీమేక్ అయ్యాయి. ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, ఆత్మబంధువు లాంటి డబ్బింగ్ మూవీస్ చూసి భారతీరాజా మనవాడే అనేలాగా తెలుగు వాళ్ళు ఆయన్ని ఓన్ చేసుకున్నారు. తెలుగులో స్ట్రైట్గా కొత్త జీవితాలు, సీతాకోకచిలుక, జమదగ్ని, చిరంజీవి సుహాసిని కాంబినేషన్లో ఆరాధన మూవీస్ని భారతీరాజా డైరెక్ట్ చేశారు. ఈ ఆరాధన మూవీ, అందులో ఉండే అరే ఏమైంది సాంగ్ నాకు ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్స్. తెలుగులో వచ్చిన మంగమ్మ గారి మనోడు, పల్నాటి పౌరుషము, పెదబాబు మూవీస్ ఆయన తమిళంలో తీసిన సినిమాల రీమేక్స్. భారతీరాజా తమిళ, తెలుగు, హిందీలో కలిపి 40 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఆయన నటుడుగా కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. దాదాపు 30 సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు. కొత్త వాళ్ళతో భారతీరాజా చాలా ఎక్కువ సినిమాలు తీస్తారు అని చెప్పి చాలా మంది యూత్ చెన్నైలో ఉండే ఆయన ఇంటి ముందు ఎప్పుడూ తిరుగుతూ కనిపించే వాళ్ళంట. ఆయన దృష్టిలో పడాలి, ఆయన సినిమాలో వాళ్ళని తీసుకోవాలి అని చెప్పే ఆశతో తను ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్స్కి 6 లెటర్తో స్టార్ట్ అయ్యేలాగా పేర్లు పెట్టడము అనేది భారతీరాజాకి అలవాటంట. అలా రాధిక, రాధ, రతి అగ్నిహోత్రి, రేవతి వీళ్ళనందరినీ కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళకు పేర్లు పెట్టారు. అలాగే సుకన్య, మహేశ్వరి, ముచ్చర్ల అరుణ, నెపోలియన్, కార్తీక్, మణివಣ್ಣన్ వీళ్ళను కూడా భారతీరాజానే ఇంట్రడ్యూస్ చేశారు. నిలల్గల్ మూవీతో తమిళ లిరిసిస్ట్ వైరముత్తును ఇంట్రడ్యూస్ చేసింది కూడా భారతీరాజానే. కానీ వైరముత్తు మనకు వేరే కారణంగా ఫేమస్ ఇక్కడ తెలుగు స్టేట్స్. ఇంతకు భారతీరాజా ఎవరు? ఆయన అసలు పేరు చిన్నస్వామి పెరియమయ్య దేవర్. తమిళనాడు తేని జిల్లాకు దగ్గరలో ఉన్న అల్లినగరంలో 1941 జూలై 17న భారతీరాజా పుట్టారు. చదువు పూర్తయ్యాక 1963లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా చేరి నెలకు 75 రూపాయల జీతంతో ఆయన తన కెరియర్ని స్టార్ట్ చేశారు, వర్కింగ్ కెరియర్ని. కానీ ఆయన మనసంతా కూడా సినిమాల మీద ఉండేదంట. దీంతో నేరుగా చెన్నైకి వెళ్ళిపోయారు. చెన్నైలో పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తూ నాటకాలు వేశారు, రేడియో ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు. 1967లో పుట్టన్న కనగలనే ఒక కన్నడ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా భారతీరాజా చేరారంట.
అప్పుడు ఆయన పేరు మార్చుకోవాలి అని చెప్పి సజెస్ట్ చేశారంట. తన చెల్లెలి పేరు భారతి, తమ్ముడు పేరు జయరాజ్. వాళ్ళ ఇద్దరి పేర్లని తన పేరుగా చేసుకున్నారు, భారతీ రాజా అని చెప్పి పెట్టుకున్నారు. తమిళియన్స్ వాళ్ళ ఫాదర్ పేరుని వాళ్ళ పేరు చివరిలో పెట్టుకుంటారు కదా, అదే వాళ్ళకి ఇనీషియల్గా ఉంటుంది. అయితే భారతీ రాజా తన తల్లి పేరుని పెట్టుకున్నారు, కరుత్తమ్మాల్ పేరుని ఇనిషియల్గా మార్చుకున్నారు, కే భారతీ రాజా అయ్యారు. ఇలా తన పేరు పెట్టుకోవడం ద్వారా ఆయన తన కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. భారతీ రాజా సినిమాల్లో తప్పకుండా ఉండే విషయము ప్రేమ, లవ్. అది రొటీన్ లవ్ కాదు, 2 మతాల మధ్య ప్రేమ, 2 కులాల మధ్య ప్రేమ, బావమరదళ్ళ ప్రేమ, మలివయసు ప్రేమ, ఒక అమాయకుడి ప్రేమ, 16 ఏళ్ల అమ్మాయి ప్రేమ, డబ్బున్న అమ్మాయికి డబ్బు లేని అబ్బాయికి మధ్య ప్రేమ. ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ లవ్ థీమ్ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. 9th క్లాస్లో ఉన్నప్పుడు భారతీ రాజా ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డారంట. కానీ ఏ రోజు కూడా అమ్మాయికి ఆ విషయం చెప్పలేదంట. 50 ఏళ్ళ తర్వాత ఎక్కడో ఒక పూల మార్కెట్లో, ఒక పూల కొట్లో ఆమె కనిపించిందంట. కానీ ఆమె ముఖం ఆయనకు కనిపించలేదు. తను నిల్చున్న తీరు, తన జుట్టు చూసి ఆయన గుర్తుపట్టారంట. అన్నేళ్ల తర్వాత కూడా ఆమెను గుర్తుపట్టడానికి ఒకే ఒక రీజన్, ప్రేమ మాత్రమే అని చెప్పి ఆయన తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ஸோ ప్రేమ అనే కాన్సెప్ట్ ఆయనకు అంత దగ్గర. லாங் பேக் நான் 9ஆம் கிளாஸ் படிக்கும்போது லவ் பண்ணேன். இந்த பொண்ணுக்கு தெரியாது நான் லவ் பண்ணுறா இல்லையான்னு. ஒருதலை கிடாதல் மாதிரி ஒரு பூக்கடையில் ஒரு லேடியை பார்க்குறேன். பின்பக்கம் மட்டும்தான் தெரியுது. ஒரே நரைச்ச தலை. கொஞ்சம் வண்டியை நிறுத்துங்க. எல்லாம் ஷாக் ஆகிட்டாங்க. எப்படின்னா இவ்வளோ வருஷம் கழிச்சு பின்னாடி நரைச்ச தலையை பார்த்துட்டு அவங்க தான் சொன்னேன், அப்பா அதான் லவ், அது அழிக்க முடியாத விஷயம், అది పేరెல்லாம் சொல்ல முடியாது. కేవలం లవ్ థీమ్స్ మాత్రమే కాకుండా కులాల మధ్య తేడాలు, గ్రామాల్లో రాజకీయ గొడవలు, మగవాళ్ళ ప్రతీకారాల మధ్య ఆడవాళ్ళు నలిగిపోవడము, ఆడవాళ్ళ మీద జరిగే హింస, ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా భారతీ రాజా తన సినిమాల్లో వస్తువులుగా చూపించారు. స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేశారు. వాళ్ళు పడే ఇబ్బందుల్ని అడ్రస్ చేశారు. 1994లో తన తల్లి పేరుని టైటిల్గా పెట్టి కరుత్తమ్మ సినిమా తీశారు. పుట్టగానే ఆడబిడ్డల్ని చంపేస్తున్న దారుణమైన పరిస్థితిని అందులో చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, డైరెక్టర్ భారతీ రాజా, వీళ్ళిద్దరిది కూడా ఒక అద్భుతమైన కాంబినేషన్. ఇద్దరి కెరీరు దాదాపు ఒకే టైంలో స్టార్ట్ అయింది. భారతీ రాజా సినిమా అంటే ఇళయరాజా మ్యూజిక్ ఖచ్చితంగా ఉండాల్సిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్. భారతీ రాజా ఫస్ట్ మూవీ నుంచి 1992లో తీసిన నాడోడి తెండ్రల్ దాకా మధ్యలో 1-2 మూవీస్ తప్ప అన్ని తెలుగు, తమిళ సినిమాలకు ఇళయరాజానే మ్యూజిక్ డైరెక్టర్. 1992 తర్వాత ఇళయరాజా ప్లేస్ని ఏఆర్ రెహమాన్తో భారతీ రాజా ఫిల్ చేశారు. భారతీ రాజా, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్లో వచ్చిన పాటలు కూడా సూపర్ డూపర్ హిట్స్. ఇళయరాజా, భారతీ రాజా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా ఏళ్ళు. కానీ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిన ఇన్సిడెంట్ 2018లో జరిగింది. ఆ సంవత్సరం ఇళయరాజాకు కేంద్రము పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. ఆ టైంలో ఒక ఇంటర్వ్యూలో భారతీ రాజా మాట్లాడుతూ ఇళయరాజా బట్టలు, ఆయన లైఫ్ స్టైల్ చూస్తే ఆయన బ్రాహ్మణ ఐడెంటిటీని ఫాలో అవుతున్నట్టు నాకు అనిపిస్తోంది అని చెప్పి చెప్పారు. ఇళయరాజా ఫ్యాన్స్ ఆ కామెంట్స్ను తీవ్రంగా విమర్శించారు. ఈ ఇన్సిడెంట్ ఇద్దరి మధ్య ఒక రకంగా దూరాన్ని పెంచిందని చెప్పొచ్చు. నేటివిటీ కథలు, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, బెస్ట్ మ్యూజిక్తో భారతీ రాజా సినిమాలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 6 నేషనల్ అవార్డ్స్, 2004లో పద్మశ్రీ, ఇయక్కునర్ ఇమయం అంటే దర్శక శిఖరం అనే బిరుదు, ఇవన్నీ కూడా డైరెక్టర్ భారతీ రాజాకి దక్కిన క్రెడిట్స్. భాగ్యరాజా, మనోబాల, పార్థిబన్, వంశీ వీళ్ళంతా కూడా భారతీ రాజా దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసి ఆ తర్వాత మంచి డైరెక్టర్స్ అయ్యారు. భారతీ రాజా జీవితం అంతా సక్సెస్లు, ఆనందాలే లేవు, విషాదాలు కూడా ఉన్నాయి. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు మనోజ్ను 1999లో తాజ్ మహల్ సినిమాలో హీరోగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా ఫెయిల్ అయింది. 2025 మార్చ్లో కార్డియాక్ అరెస్ట్తో 45 ఏళ్ల వయసులో మనోజ్ చనిపోయారు. కొడుకు అర్ధాంతరంగా దూరమైన బాధ భారతీ రాజా హెల్త్ని బాగా డ్యామేజ్ చేసింది. 2025 మార్చ్లో కొడుకు చనిపోతే డిసెంబర్లో భారతీ రాజా సిక్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యారు. కొద్ది రోజుల్లోనే రికవర్ అయ్యి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసారు. ఇప్పుడు కూడా అలా తిరిగి వచ్చేస్తారు అని చెప్పి అంతా అనుకున్నారు, కానీ అలా జరగలేదు. 84 ఏళ్ల వయసులో జూన్ 10వ తేదీన ఆయన మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. చాలా అడ్వాన్స్ థీమ్స్తో సినిమాలు తీసి తన సినిమాల ద్వారా జనాల్లో సోషల్ కాన్షియస్నెస్ని, సోషల్ అవేర్నెస్ని పెంచి ప్రేమని ఒక ఉన్నత స్థాయిలో చూపించిన డైరెక్టర్గా నిలిచిపోయారు భారతీ రాజా. డైరెక్టర్ భారతీ రాజా మన ముందు లేకపోయినా ఆయన తీసిన సినిమాలు, ఆయన ఎంచుకున్న సబ్జెక్టులు ఎంతోమంది డైరెక్టర్స్ని డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా క్రియేట్ చేశాయి. ప్రజల్ని ఎప్పుడూ కూడా ఆయన మూవీస్ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.